కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి ఆమె మార్క్ రాజకీయాన్ని చూపిస్తుంది అని అంటున్నారట. ఆమె వచ్చిన రోజే జరిగిన సిచ్యువేషన్ మనకి తెలుసు. బొకేలు ఇవ్వద్దు, అట్లనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు, హంగు ఆర్భాటాలకు చాలా దూరంగా నా బ్యాగును కూడా నేనే మోసుకుంటా, ఎవరు కూడా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని చంపుకొని నా బ్యాగులు మొయ్యాల్సినటువంటి పని లేదు, కేవలం పార్టీ కోసం పనిచేస్తే చాలు, వ్యక్తుల కోసం పనిచేయొద్దు అనేటువంటిది ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. అదే విధానాన్ని తెలంగాణలో అడుగుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు, దాని తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్లకు వార్నింగ్లు ఇవ్వడం కావచ్చు, లేదంటే పార్టీ కోసం ముందు నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళను గుర్తించి వాళ్లకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లోగా మంచి పదవులు ఇవ్వాలి, లేదంటే కార్యకర్తలకు ఏమైనా సహాయం చేయాలన్నా కూడా పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఆమె పదే పదే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఇన్ని రోజులు కష్టపడ్డటువంటి నాయకులకు కార్యకర్తలకు ఇక మంచి రోజులు వచ్చినటువంటిదే, లాబియింగ్కి తలొగ్గకుండా పని చేస్తున్నటువంటి వాళ్ళెవరో గుర్తించి మీనాక్షి నటరాజన్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మాకు మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటిది కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి కింది స్థాయి కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నారట.